యూ హ్యావ్ సీన్ అంటే ఈ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది రేడియేషన్ థెరపీలో గత 30 సంవత్సరాల్లో చూశారు. వచ్చే 10-20 ఇయర్స్లో క్యాన్సర్ వైద్యం విషయంలో ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉంది? వాట్ ఆర్ ద పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ రైట్ నౌ? సో మీ ఎన్విసేషన్ ఏంటి, మీ యొక్క ప్రిడిక్షన్? నెక్స్ట్ 20 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే రేడియేషన్ టెక్నాలజీస్లో కూడాను చాలా మార్పులు చేసుకునే ఇది ఉంది. ఒకటి, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే పద్ధతులు, ఇంకా పెయిన్ అనేది లేకుండా చేయగలిగే పద్ధతులు కూడా రావచ్చు. ఓకే, ఇది కాకుండా రేడియేషన్లో ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టాటిక్ లెవెల్కి వచ్చేసాం. మెయిన్ టెక్నాలజీ అంతా కూడాను మెడికల్ ఆంకాలజీలో ఎక్కువ జరుగుతుంది. సర్జికల్ ఆంకాలజీలో రోబోస్ వచ్చేసాయి, అవి రోబోస్ ఇంకా అవి టేక్ ఓవర్ చేసేసాయి. కానీ రోబో సర్జరీ కూడాను ఏంటి అని అంటే ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, రోబో వెళ్ళి చేయలేదు. రోబోని ఆపరేట్ చేసే ఒక సర్జన్ ఉండాలి, ఒక చిన్న కీ హోల్లోంచి వెళ్ళి చేయగలరు. సో దీనివల్ల చాలా మినిమల్ బ్లడ్ లాస్ అవుతుంది. మేబీ వాటిలో ఇంకా తక్కువ బ్లడ్ లాస్లో ఇంకా ఫాస్ట్గా ట్రీట్ చేసే సర్జికల్ ప్రొసీజర్స్ రావచ్చు. కానీ అన్నిటికంటే ఎక్కువ ఇన్నోవేషన్స్ జరుగుతున్నది, ఎక్కువ రీసెర్చ్ జరుగుతున్నది మటుకు కీమోథెరపీ రంగంలో. ఓకే, మెడికల్ ఆంకాలజీ రంగంలో. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ప్రతి పేషెంట్కి సంబంధించిన క్యాన్సర్ డిఫరెంట్ అనేది అర్థం చేసుకున్నాం. సో ఆ రీసెర్చ్ కూడా ఏ లెవెల్లో జరుగుతుందంటే, నీ బయాప్సీ వచ్చిన తర్వాత నీకు ఏ టైప్ ఆఫ్ డ్రగ్ నీకు పనిచేస్తుంది అనేది ఆ బయాప్సీ స్పెసిమెన్లో కనుక్కున్న తర్వాత మాత్రమే ఆ డ్రగ్ని వాడడానికి. సో అంటే పెథాలజీ రంగంలో బాగా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. వాటిని ఒకప్పుడు మేము బయాప్సీకి పంపిస్తే కనుక 1 వీక్ 10 డేస్ పట్టేది బయాప్సీ రిపోర్ట్ రావటానికి. ఇప్పుడు మన హాస్పిటల్లో అయితే కనుక ఆల్మోస్ట్ వాళ్ళు ఇవాళ ఇస్తే కనుక నేను రేపటికి నేను రిపోర్ట్ చెప్పగలను. ఓకే, బై ఫోన్ అయిపోతాయి. కార్పొరేట్ హాస్పిటల్స్లో అంతా కూడాను ఏంటి అని అంటే నేను వెంటనే ఫోన్ చేస్తాను మా పెథాలజీ డిపార్ట్మెంట్, అమ్మ నిన్న బయాప్సీ పంపించాను, ఇదేమొచ్చింది అని అంటే మేడం ఏదో వచ్చింది. సరే అయితే దాన్ని మళ్ళీ టెస్టులు రన్ చేయండి అని చెప్పేస్తాం. అంటే ఫర్దర్గా ఏ టైప్ అనేసి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్ట్, ఐహెచ్సి టెస్ట్లు అనేసి ఉంటాయి. సో దానికి రన్ చేయమని చెప్తాం. అలాంటివి టకటక అయిపోతూ ఉంటాయి. కాబట్టి పెథాలజీ రంగంలో కూడా చాలా అడ్వాన్సెస్ వస్తూ ఉన్నాయన్నమాట. మాలిక్యులర్గా అసలు ఈ పేషెంట్ జెనెటిక్ లెవెల్లో క్యాన్సర్ ఏ రకంగా వస్తుంది, ఆ జెనెటిక్ లెవెల్లో మనము ఏ ఇంజనీరింగ్ లెవెల్లో, ఓకే, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే డిఎన్ఏ లెవెల్లో మనము ఏం చేసి ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు అనేది కూడా ఎక్కువగా రీసెర్చ్ జరుగుతుంది. మెయిన్ పర్సనలైజ్ ట్రీట్మెంట్స్లో మెడికల్ ఆంకాలజీలో ఎక్కువ జరుగుతుంది. ఆ తర్వాత అసలు ఈ క్యాన్సర్నే అవాయిడ్ చేయడానికి ఎటువంటి రీకాంబినేషన్ టెక్నిక్స్ వాడచ్చు అనేది అది కూడా జరుగుతుంది. కొంచెం టైం పట్టచ్చు, బట్ వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.